తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మార్గశిర మాసం వచ్చేసింది. కార్తీకం అలా గడిచిందో లేదో, మార్గశిర మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి, విష్ణు ఆరాధన చేస్తూ ఉంటారు, అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉంటారు. గురువారాలు లక్ష్మీ వారంగా చేస్తాం. అయితే ఆ రోజున ఖచ్చితంగా నియమం అంటే ఏమన్నా ఉంటుందా అండి? ఏమన్నా అంటే వ్రతాల్లాగా ఆచరించవచ్చా? ఆ రోజు ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి? అసలు పూజ చేసుకోవాలంటే ఎలా చేయాలి మార్గశిర గురువారం? సైకలాజికల్ వీక్నెస్ అనండి. కార్తీకానికి శ్రావణానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఈ మార్గశిరానికి ధనుర్మాసానికి ఇవ్వరు. అది వైష్ణవులు రిజర్వ్ చేసి పెట్టుకున్నారని ఒక అపోహ. నిజమే, వాళ్ళకి మాత్రమే అన్నట్లుగా చూస్తాం కొంచెం. అటుపక్క చూడరంటారు. కానీ మాసానాం మార్గశీర్షానాం, మాసాల్లో కల్లా మార్గశీర్షం చాలా గొప్పది. ఎందుకంటే మీరు చూడండి, డిసెంబరు నవంబర్ నెలలో చలి ఎక్కువ ఉంటుంది, తామసిక గుణం అప్పుడు వస్తుంది. ఇకపోతే ఆ చలిలో ఉన్నప్పుడు శరీరం మీదే దృష్టి ఉంటుంది కాబట్టి భక్తి మీదకి వెళ్ళడం చాలా కష్టం. అందులో అప్పుడే పొద్దున్నే లేచి చన్నీళ్ళలో స్నానం చేయమంటుంది శాస్త్రం. నీ కష్టాల్లో ఉన్నప్పుడు స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తిని, ఆయనకి శక్తినిచ్చేటువంటి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఇహము పరము రెండూ లభిస్తాయి అని చెప్పారు. అందుకే అక్కడ కూడా మళ్ళీ ఈ మాసంలో ధనుర్మాసం వచ్చినప్పుడు తిరుమలలో సహస్రనామార్చన చేస్తున్నప్పుడు బిల్వదళాలతో చేస్తారు. విన్నానండి. ఎందుకు గురువు గారు? బిల్వ నిలయాయై నమః అని లక్ష్మీ అష్టోత్తరంలో ఆ బిల్వంలో మరి శివుడు విష్ణువు అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కనువిప్పు తెలుసు. ఇకపోతే ఈ మార్గశీర్ష మాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా ఉత్తమం అని అంటారు. లక్ష్మీదేవిని ప్రత్యేకించి గురువారం నాడు కానీ, అది వ్రతమా అన్నారు. అనవరతము ఇది వ్రతము అంటారు. అంటే ఏమిటి? వ్రతం అంటే ఏదో 40 రోజులు చేస్తాను, 4 రోజులు చేస్తాను కాదు. దీక్షగా నేను ఈ గురువారం చేస్తాను, ఒకరోజు అలా అనుకోవాలి. లేదా నేను ఒక 4 గురువారాలు చేస్తాను. దీనికి ఒక లెక్క లేదు. వీళ్ళు చెప్తారు కానీ 4 గురువారాలు చేయాలి అన్నది ఏమీ లేదు. లక్ష్మీదేవికి నేను ఒక గురువారం ఈ మార్గశీర్ష మాసంలో చేస్తాను. మార్గశీర్షంలోనే ధనుర్మాసం డిసెంబర్ 16 అక్కడ నుండి కొంచెం తీసుకురావాలి మనకు. అక్కడ గోదాదేవి తనని తాను అలంకరించుకొని అన్న ఒక పదం ఉంటుంది. అంటే మార్గశీర్ష మాసంలో ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీకి శోభనిచ్చేటువంటి ఆభరణాలన్నీ అలంకరించుకోవాలి. ఎలాగా? గోదాదేవి ఎలా అలంకరించుకుందో అలంకరించుకొని వాళ్ళ ముఖ్యమైన ఆభరణం ఏమిటి? హరిద్రాచూర్ణ సైతం కుంకుమాన్ ధారయామి. కాళ్ళకి పసుపు రాసుకోవాలి ముందు. మిగతావన్నీ పక్కన పెట్టండి. పాయసం చేయాలి, వడలు చేయాలి, ముందు వాటికన్నా కూడా అది కాదు. పసుపు రాసుకోవాలి, మంచి బొట్టు పెట్టుకోవాలి. ఈ చెవులు ఖాళీగా ఉండకూడదు. మీలాగా తాటంక ఎగడి ఊత తప్పనోడు బండలాగా అలాగా తాటంకాలు ధరించాలి. మెడలో గొలుసు వేసుకోవాలి. చేతికి బాగా ఏమాత్రం గాజులు వేసుకోవాలి. అంటే లక్ష్మీదేవిని నేను కలశం పెట్టి ఆవాహన చేస్తున్నాను, లక్ష్మీ మావాహయం ఇలా పూలు విసిరేస్తే కాదు, కలశం కన్నా ఈ కలశం మీద ఆవాహన చేయమని చాలాసార్లు చెప్పారు మీరు. నా శరీరం మీదే ముందు లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుంటాను. ఇలా ఆభరణాలని పెట్టుకున్నాక విష్ణు వక్షస్థలాలయే, అమ్మ విష్ణువు యొక్క హృదయంలో ఉన్నదానివి నువ్వు, నీకు రత్నసింహాసనం ఇవ్వడానికి నేనేం అవుతుంది చెప్పండి అన్న తాదాత్మ్య భావంతో లక్ష్మీదేవికి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చెప్పుకుంటూ 16 ఉపచారాల పూజ అని ఉంది, అందరికీ తెలుసు. ఆ ఉపచారాల పూజ చేయాలి. చేసినప్పుడు ప్రత్యేకించి కథ అంటూ ఉండదు.
ఆహా. కానీ వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు ఆ వరలక్ష్మి వ్రతానికే మనం పెట్టుకుంటాం. వ్రత కథ. నన్ను అడిగితే అమ్మవారి యొక్క ఆ శక్తి అనుగ్రహం వివరించి ఏ కథైనా చదువుకోవచ్చు. దీనికి గురువారం ఈ కథ చదవండి అని ఎక్కడా లేదు. వరలక్ష్మి వ్రతానికి కథ ఉంది, సరస్వతి పూజకి కథ ఉంది, వినాయక చవితికి కథ ఉంది. కానీ ఇక్కడ ప్రత్యేకించి నాకు తెలిసి కథ ఏం లేదు. ఈ వ్రతం చేశాక ముఖ్యంగా కిస్మిస్ పళ్ళు, ఎండు ద్రాక్ష అంటారు, అంటే బంగారు రంగులో నల్లగావు, అవి తీసుకుని తేనెలో ముంచి అమ్మవారికి ఒక్కొక్క నామానికి ఉండాలి. అందులో కూడా ఇప్పుడు ప్రకృత్యై నమః వికృత్యై నమః అని అష్టోత్తరం ఉంటుంది. ఓం ప్రకృతి నమః. ఇంకా బలం కావాలంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అని పెద్ద మంత్రం ఉంది. ఇది ముందు వెనక పెట్టి సంపుటీకరణ చేసి ఓపిక, మరి ఒక్క గురువారం చేసినా చాలు, ఓపికగా పట్టుకుని ఎలా చెప్పాలంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః ప్రకృతే నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః శ్రీం. అలా 108 నామాలు చదువుకోవాలి. అమ్మో అనుకుంటారు ఇప్పుడు విని వాళ్ళందరూ. ఇదే ఉండకూడదు. ఆహా, అప్పుడు ఆ రోజుల్లో కట్టెల ముక్కుని వాడు కూడా ఆహా నాకు ఈ భాగ్యం దక్కింది, ఈ టీవీ ఛానల్ ద్వారా నాకు మంత్రం విని భాగ్యం దక్కింది, నాకు తెలియదు, వెంటనే నేను చేసేయాలని మార్గశీర్షమాసం ఎప్పుడు వస్తుందా అని చూడాలి వాళ్ళు. వీళ్ళు ఏమనుకుంటారు, సింపుల్గా పోయి ఇంత కష్టం పెడుతున్నారంటే రామయ్య అనుకుంటారు. కానీ సంపుటీకరణ చేసిన మంత్రంతో చాలా బలం ఉంటుంది. 100%. ఇది లేని వాళ్ళు ఓం ఐం హ్రీం హ్రీం ప్రకృత్యై నమః శ్రీం ఓం ఐం హ్రీం హ్రీం వికృత్యై నమః శ్రీం ఇలా అదేనా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుని అమ్మవారికి పూజ చేసి విశేషంగా నైవేద్యం అన్నప్పుడు మధుర భక్ష్యాలు అంటారు. తీపి అందులో పాలతో చేసిన నైవేద్యాలు శ్రేష్టం అని కొంతమంది చెప్తారు. లక్ష్మీదేవికి అన్నప్పుడు పాలతో చేసినవి చేయాలి. ఆండాలు చేసినట్టు చక్కెర పొంగల్ చేస్తే చాలా మంచిది, పెసలు వేసిన చక్కెర పొంగల్ చేస్తే మంచిది అంటారు. కొంత అర్థం ఉంది. పెసలు బుధుడికి కనెక్ట్ అవుతుంది. బుధుడు ఏంటి, భక్తిని పెంపొందించేవాడు. ఆ పెసలతో చేసినటువంటి నైవేద్యం పెడితే మనలో భక్తి పెరుగుతుందని. కానీ నన్ను అడిగితే ఇలా ఉపాధుల మీద ఆధారపడిపోతే ఈ గొలుసు వేసుకుంటే నాకు అది వస్తుంది, ఇది వేసుకుంటే అది వస్తుందని నేనేం చేయట్లేదు. గొలుసులు అన్ని వేలాడేసుకు కూర్చుంటే నేనేం చేయట్లేదు, శక్తి వచ్చేస్తుంది. తప్పు కదా, చెయ్యాలి. మధురమైన భక్ష్యాలు చేసి అమ్మవారికి ఆనందంగా పూజ చేసి చివర పునఃపూజనంది, అది ముఖ్యం. ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా సరే చివరగా భగవంతుని అమ్మవారిని స్తుతిస్తూ నృత్య గీతాదులతో ఆనందంగా ఉండాలంట. అంటే మంగళహారతి పాడతాము, మంగళహారతి పాడుకోవచ్చు, బోల్డ్ పాటలు ఒకటేనండి, ఇంకా పాటలు అలా కీర్తనలు పాడి ముగించాలి. అంటే ప్రత్యేకించి వివాహం జరగని వాళ్ళు ఇలా పూజ చేసుకోవాలి, కన్యలని ఉంటుందండి లక్ష్మి? ఇక్కడ కన్యలు జీవేనమ్మా, అంతే. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు చేయొచ్చా, లేదా భర్త లేని వాళ్ళు చేయొచ్చా? ఇది కూడా ప్రశ్న కూడా అదే. తంతులు అసలు అమ్మవారిని పూజ చేసుకోవచ్చా లక్ష్మీ అమ్మవారిని అని చాలా మంది. ఎవ్వరికి నమ్మకం లేనివాడు చేయకూడదు. నన్ను అడిగితే భక్తి లేనివాడు చేయకూడదు. ఉత్తినే ఇలా విసిరేస్తుంటే ఏమొస్తుంది? భక్తితో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఆ చేసేటప్పుడు మనోభావాలు వేరేగా ఉంటాయి. పెళ్లి కాని అమ్మాయి చేసింది అనుకోండి, అమ్మ గోదాదేవి లాగా నాకు రంగనాథుని తల్లి అనుకుని చేస్తుంది. పెళ్ళైన వాడు చేస్తున్నాను అంటే సీతారాముల్లాగా మేము ఇద్దరం కలిసి ఉండేటట్టు చూడు తల్లి, పార్వతీ పరమేశ్వర్ లాగా. భర్త లేని వాళ్ళు చేశారనుకోండి, అమ్మ జీవితంలో అన్నీ అనుభవించేశాను, ఇక మోక్షం ఒకటే ఉంది, నీ గురించినటువంటి విశేష జ్ఞానానికి ఈ బతుకు ఒక వాల్యూ తల్లి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవసరంతో ఆలోచనతో చేస్తారు. ఎవరికి వీళ్ళు చెయ్యకూడదు వాళ్ళు చేయకూడదు
హక్కు వాళ్ళకి లేదు, ముందు వీళ్ళకి కాదు, వాళ్ళకి లేదు. వాళ్ళకి. నన్ను అడిగితే మగవారు ఆచరించవచ్చా? పూజల్లో లింగ భేదం లేదు. లేదు. ఇది ఈ ఒక్క రీజన్ పెట్టుకుని వాళ్ళు హాయిగా పేకాడుతూ కూర్చుంటున్నారు నన్ను అడిగితే. పాపం పొద్దున్న లేచి వీళ్ళందరూ వంటింట్లోకి వచ్చి ఉసురు ఉసురు అక్కడ కూడా సాయం చేయడం మహానుభావుడు. వంటింట్లోకి వచ్చి సాయం చేసినా కదా పుణ్యం వస్తుంది. పేపర్ చదువుతూ ఉంటాడు, ఈనాడు పేపర్ చదువుతుంటే ఈ ఆడవాళ్ళు వచ్చి పూజల్లో వంటలు చేసుకుని వాళ్ళందరికీ చేసి పెట్టి, ఈ వ్యవస్థ కొంచెం మారాలి. జీవుడు అన్నప్పుడు ఆడ లేదు మగ లేదు. అసలు నన్ను అడిగితే ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ గ్రోస్ టుగెదర్. కరెక్ట్ అండి, నిజం అది. అందరూ అంటే కలిసి భార్య భర్త కలిసి చేస్తే వాళ్ళిద్దరిని చూసి పిల్లవాళ్ళు ఓహో రేపు పొద్దున్న నాకు పెళ్ళయ్యాక కూడా నేను ఇలాగే చేసుకోవాలి అనుకుంటాడు, తెలుసుకుంటారు. లేదా ఈయన గారు పేపర్ పట్టుకొచ్చితే ఆ కొడుకే ఉంటాడు, నేను రేపు పొద్దున్న నేను కూడా ఇలాగే చేయాలి. సో యూఆర్ సెట్టింగ్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్. అది చాలా తప్పు. అంచేత మగవారు కూడా అంటే ప్రత్యేకించి కాదు, ఇద్దరూ కలిపి దంపతులు చేసుకుంటే అక్కడే కొంచెం మన పెద్దవాళ్ళందరూ కూడా మార్చాలి. వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం నోవులు, ఇవన్నీ కేవలము ఆడవాళ్ళకే అంటారు. ఎవళ్ళు బతికి బాగుంటే నా సౌభాగ్యం బాగుంటుందో వాళ్ళు అక్కడ లేకపోతే ఎలా ఉంది? వాళ్ళు కూడా పక్కన కూర్చోవాలి. వాళ్ళు పూజ పసుపు రాసుకున్నా తెచ్చుకోపోయినా ఆ పసుపు గిన్నె అందించడానికి వీడు ఉండొచ్చుగా, లేదా అతనే రాయొచ్చుగా. దివ్యమైన పూజ. అమ్మాయి ఇలా కాళ్ళు పెట్టుకుంటే ఊహించండి, భర్త భార్య కాళ్ళకి పసుపు రాసి దండం పెట్టుకుని ఇంక పూజ చేసుకో. ఈ రోజు అలా చెప్తుంటే చాలా బాగుంది. నేను చేశాను. అవునా? పెళ్ళైన ఫస్ట్ 5 years అప్పుడు టైం ఉండేది, ఆ సంస్థ లేదు, ఏమి లేదు, చిన్న సైజు ఉపాసకుండా. ఇప్పుడు గురువు అయిపోయేప్పటికీ ఈ ప్రపంచం వచ్చేసింది. చేశాను, ఆనందం నాకు. ఎందుకంటే ఏ మగవాడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నా లక్ష్మీనారాయణ అనే అంటుంది. నా లక్ష్మి ఆవిడే. అంచేత ఆవిడ కాళ్ళకి పసుపు రాసి నువ్వు పూజ చేసుకో అంటే అసిస్టెన్స్ టు ద పూజ అది చేయొచ్చు. అంచేత మగవాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఒక్క వారమైనా చేసుకోగలిగితే చాలు, మరి 4 వారాలు చేయలేకపోయినా. ఒకవేళ 4 వారాలు చేయాలనుకుంటే ఈ పద్ధతేనా అండి? మిగతా 3 వారాలు కూడా. ఇంకొకటి ఏంటంటే 4 వారాలు చేయాలనుకోండి, ప్రతి వారము ఒకే సమయంలో చేసుకుంటే మంచిది. మనమందరం ఇనీషియల్స్ లెవెల్స్లో ఉన్నాం. మీరు నన్ను గురువు గారు అనుకుంటారు, కానీ నా వరకు మనందరం ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న వాళ్ళం. ఎవరికి సరిగ్గా నడవడం రాదు. అంచేత నాకు ప్రకృతిలో ఉండి నాకు సపోర్ట్ కావాలి. అలాంటప్పుడు రంగు, నేను ధరించే రంగు నాకు ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి పూజ అనుకోండి, మంచి పసుపు రంగు కానీ, ఆకుపచ్చ కానీ, ఎరుపు కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక కలర్ కట్టుకొని ఒకే సమయం, సాయం సంధ్యా సమయం అయినా సరే, ప్రాతః సంధ్యా సమయం అయినా సరే, ఆ సమయాన్ని నిర్దేశించుకొని ప్రతి వారము అదే సమయంలో ఊహ ఏముంటుందంటే, వీళ్ళ ఇంట్లో నా పూజ చేస్తారని లక్ష్మీదేవి అనుకుని ఆ టైం కరెక్ట్గా అక్కడికి వచ్చేస్తుంది. అంటే ఎనర్జీతో కనెక్షనే కదండి. ప్రకృతి అంతా వ్యాపించినటువంటి ఆ బ్రాడ్ ఎనర్జీలో కొన్ని పాకెట్స్ ఉంటాయనుకుంటే, ఈ పాకెట్కి నేను కనెక్ట్ అవ్వాలంటే ఇది చైతన్యవంతమైన ప్రకృతం ఇలా తిరిగిపోతూ ఉంటుంది. ఒక గణపతి పాకెట్ ఊహించుకోండి, గణపతి, సరస్వతి, లక్ష్మి వీళ్ళందరూ ఇలా తిరుగుతున్నప్పుడు నేను కనెక్ట్ అవ్వాలి అంటే కరెక్ట్గా ఒకే టైంలో వచ్చి ఆ టైంకి అది వస్తుంది, ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అది కాకుండా నియమం, నిబద్ధత అన్నది ఉండాలి పూజలో. ఎప్పుడు పడితే అప్పుడు చేయడం, ఎప్పుడైనా నాకు తోచకపోతే చేయడం, నా పనులన్నీ అయిపోయాక చేస్తా అనడం, నాకు ఇదే ముఖ్యం. అంటే సూర్యోదయం టైంలో ప్రాతః సంధ్య లేదా సాయం సంధ్య, ఆ టైంలో 4 గురువారాలు అదే టైం చేసుకోవడం. నేను ఎందాక చెప్పినప్పుడు ఆ రంగు తారా ఉపాసన అని ఉంది మహావిద్యలు, విన్నారా? తారే తురే స్వాహ అని. ఆవిడ పూజ చేస్తుంటే ఎర్ర బట్టలు వేసుకోమన్నారు. ఎర్ర బట్టలు వేసుకుని ఆ
ఎర్ర పళ్ళు నైవేద్యం పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అంచేత ఈ లక్ష్మీదేవి పూజ చేస్తుంటే పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఈ రంగు వస్త్రాలు ధరించి అందంగా అలంకరించుకుని చేస్తే పూజ చేసుకోవాలి. ఒకవేళ ఆటంకం వచ్చింది అనుకోండి, మధ్యలో 4 వారాలు కుదిరినప్పుడు 3 లెక్క ఉంటుందా? ఆ తర్వాత వారాన్ని చేసుకోవచ్చు అలా. 4 వారాలు చేస్తాను అంతే. అంతే. ఇప్పుడు అప్పటికి మాసం దాటిపోతుంది కదండి, అప్పుడు కూడా ఆచరించవచ్చా? ఇది మనం అనుకుంటున్నాం మార్గశీర్ష మాసం అని అలా సర్వకాల సర్వావస్థలందు నేనేమనుకుంటాను, నేను ఆడదాన్ని అయింటే నాకు 1 వారం చేశాక 2వ వారంలో నాకు అడ్డొచ్చిందంటే నాతో ఆడుకుంటున్నావు తల్లి, ఆడుకో. నేను 4 వారాలు చేస్తానన్నాను, నాకు మార్గశీర్షంతో కూడా పని లేదే, నీ పూజ చేయడమే నాకు కావాలి. తర్వాత వచ్చే మాసం నేను అనుకున్నది నువ్వు తలుచుకుంటే మార్గశీర్షంలో ఉన్న శక్తిని తర్వాత మాసంలో కూడా పెట్టగల శక్తి నీకుంది. అమ్మకే సాధ్యం. ఆ నమ్మకం నాకుండాలి. అంటే 4 అంటే 4. ఎన్ని సంకల్పం తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మొత్తంగా ఇలా జరుపుకోవాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.